డైలీ సీరియల్ హరిత. రచన కె తాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. హరిత సత్యం ఇంట్లో ఉండడం ఎవరికి నచ్చడం లేదు. ఇంట్లో సరుకులన్నీ కొనిపెట్టి హరిత వండిన కాడికి తిని ఊళ్ళో తన పనులన్నీ చూసుకుని వచ్చి రాత్రి వీధిలో ఇనపమంచం వాల్చుకు పడుకుంటాడు సత్యం. టీచరమ్మ ఎందుకు వచ్చినట్టు అతడికి అంతు పట్టడం లేదు. 4-5 ఏళ్ల కిందట వచ్చినట్టే వచ్చి మళ్ళీ మాయమైపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇలా బిడ్డతో సహా వచ్చింది. ఏటో ఇదంతా అనుకున్నాడు సత్యం చేతులతో మొహం మీద రాసుకుంటూ. గౌరీ విషయంలో సత్యం ఉదాసీనంగా ఉండడాన్ని గమనించింది హరిత. సత్యం దూడ కన్నే పేనుతున్న సత్యం తల తిప్పి చూశాడు. నువ్వు గౌరీని పెళ్లి చేసుకున్నావా? అవును. మరి గౌరీ వాళ్ళ అయ్య దగ్గరే ఉంటోందే? సమాధానం చెప్పలేక మౌనంగా ఊరుకున్నాడు సత్యం. సత్యం, గౌరీ ఏం తప్పు చేసింది? సత్యం భుజం మీద చేయి వేస్తూ అడిగింది హరిత. మనసు లేని మనువు టీచరమ్మ. మోకాళ్లలో బుర్ర దూర్చుకుని బావురుమని ఏడ్చాడు సత్యం. హరితకి తెలుసు సత్యం మనసు. వాడు ఎప్పుడూ గౌరీని మనువాడ్డానికి మొగ్గు చూపించలేదు. కానీ మరి ఎందుకు ఇలా జరిగింది? అదే అడిగింది సత్యాన్ని. టీచరమ్మ, గౌరీ మోగది, పిచ్చిమొద్దు. దాన్ని ఊళ్ళో ఎవళ్ళూ సెడగొట్టకుండా దాని మెళ్ళో తాళిబొట్టు కట్టాను, అంతే. దాని ముఖం చూడాలనిపించదు నాకు అని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు సత్యం. ఎప్పుడూ గౌరీని ఆట పట్టిస్తూ ముత్యాలమ్మ జాతరలో కలిసి డ్యాన్స్ చేస్తూ ఓసారి కసురుకుంటూ ఉండే సత్యం నిజంగా గౌరీని ప్రేమిస్తున్నాడనే అనుకునేది హరిత. కానీ ఒకసారి ఒంటికి అంటుకుపోయిన గుడ్డలతో ఏట్లో స్నానం చేసి వచ్చి సత్యం వీపు మీదుగా వంగి అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది గౌరీ. గౌరీని దూరంగా నెట్టేస్తూ, ఏటే మూగిమొద్దు, ఇదంతా రేపు నిన్ను కట్టుకున్నాడు ఏటనుకుంటాడే, ఇలా నాతో సరసాలాడుతూ ఉంటే అని విసురుగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు సత్యం. ఆ దృశ్యం కళ్ళ ముందు కదిలి నిర్లిప్తంగా ఉండిపోయింది హరిత. 2 రోజులు గడిచాయి. ఆ రోజు ఉదయం సత్యం హరితతో అన్నాడు, టీచరమ్మ, నువ్వు ఎదిరింట్లోకి వెళ్ళిపో. దాన్ని బాగు చేశాను. అందులో నీకు కావలసిన సరుకులు కూడా పెట్టాను అన్నాడు. తన ఉనికి సత్యానికి ఇబ్బంది కలిగిస్తున్నట్లు ఉంది. సూట్ కేసు తీసుకొని సత్యం వెంట నడిచింది. అంతకుముందే బాగా అమర్చబడి ఉంది ఆ ఇల్లు. కింద గచ్చు లేకపోయినా పేడతో బాగా అలికింది. వీధిలో 2 మట్టి అరుగులు, లోపల ఒక గదిలోనే వంటకి పడుకోవడానికి అనువుగా మధ్య తడక పార్టీషన్ పెట్టి ఉంది. సత్యం నేర్పుని అభినందించుకుంటూ అందులో ప్రవేశించింది హరిత. పాత జ్ఞాపకాల్ని తవ్వుతోంది ఆ కుటీరం. ప్రేమతో నిర్మించిన ప్రశాంత నిలయం అది. సత్యం అమృత హృదయుడు. అసలు సత్యం ఎవరు, తనెవరు? బ్రతుకు భయంలోంచి తేరుకునేందుకు తాను మళ్ళీ ఇక్కడికే ఎందుకు వచ్చింది? మనస్సు గతాన్ని తవ్వుతూ 5 ఏళ్ల వెనక్కి పరుగు తీసింది. సశేషం.